మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఈ నెల 14న గడ్డం రాజధాని అనే వ్యక్తి గుడిసె విద్యుత్ ప్రమాదం వల్ల పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మైనంపల్లి హనుమంతరావు బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ డబ్బులను ఎంఎస్ఎస్ఓ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, ఎంఎస్ఎస్ఓ సభ్యులు రాజీకి అందించారు. ఈ సందర్భంగా సమస్య ఎక్కడ ఉన్న నిరుపేదలకు, అనాథలకు అండగా నిలుస్తున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్కు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్కు ఎంఎస్ఎస్ఓ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కమర్ రమేష్ చాచారి కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. ఛాన్సెస్ ఉన్నాయి సార్. మొన్న గత 14వ తారీఖు రోజు సాయంత్రం షాక్ సర్క్యూట్ వల్ల గడ్డం రాజయ్య అనే కాంగ్రెస్ నాయకుడు అతని గుడిసె కాలిపోవడం, పూర్తిగా గుడిసెలో ఉన్న సామాగ్రి, బియ్యం, వడ్లు, బట్టలు, ఇతరత్ర కాగితాలు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ విషయం హనుమంతరావు సార్ గారికి తెలియజేయడం వెంటనే మొన్న కాట్రియాల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి వారి పరిస్థితిని తెలుసుకొని వారికి అండగా మేము ఉంటాం, వారికి 25,000 తక్షణ సాయం అందిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు 25,000 రూపాయలు ఇతనికి పంపించడం జరిగింది. గతంలో ఇలాంటి సంఘటనలు గ్రామంలో జరిగిన ఇలాంటి నాయకులు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు హనుమంతరావు సార్ గారు, రోహితన్న గారు ఎంఎస్ఎస్ఓ ద్వారా పేద ప్రజలకు, అనాథలకు ఎక్కడ సమస్య ఉన్నా మేము ఉంటామంటూ మేము సమాచారం అందించగానే వెంటనే స్పందిస్తూ వారికి అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇస్తూ ఇలా ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఇక్కడ నాయకులమైతేనేమి, బాధితులైతేనేమి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి మా గ్రామం తరఫున కూడా ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో చాలామంది పాలించారు తప్ప వారి స్వార్థం కోసమే చూశారు. ఇంత డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లా పరామర్శలకు రావడం కానీ గతంలో మా గ్రామంలో ఇదివరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇంత మంచి నాయకులను మేము ఎమ్మెల్యేగా గెలిపించుకొని వారి ఎంఎస్ఎస్ఓ ద్వారా వారి సేవలు పొందుతున్నందుకు మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము. మరొకసారి హనుమంతరావు సార్ గారికి, ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవలు అందించిన హనుమంతరావు సార్ గారికి, రోహితన్న గారికి మా గ్రామం తరఫున, మా నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.